ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో మీకు ఎస్డబ్ల్యూఓటి షేర్ మార్కెట్లో ఏందో చూద్దాం. ఎస్ స్ట్రెంగ్త్, డబ్ల్యూ వీక్నెస్, ఓ ఆపర్చునిటీస్, టీ థ్రెట్స్. ఇది ప్రతి స్టాక్ ఉంటుంది. ఈ స్వాట్ ఎస్డబ్ల్యూఓటి ఏదైతే స్వాట్ ఉందో మనము ఏం చూడాలి అంటే స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్. సపోజ్ మీ దగ్గర ఏవైతే షేర్లు ఉన్నాయో, లేదు ఏదైతే కొనాలని అనుకుంటారో ఆ షేర్లు ఏవైతే ఉన్నాయో ఆ షేర్లు మనము ఇక్కడ ఎంటర్ చేసి స్ట్రెంగ్త్ ఎంత ఉంది, వీక్నెస్ ఎంత ఉంది, ఆపర్చునిటీస్ ఎంత ఉంది, థ్రెట్స్ ఎంత ఉందో చూడాలి. ఉదాహరణకి ఇప్పుడు ఎగ్జాంపుల్ బాగా పెరిగిన షేర్ అనుకోండి, లేకపోతే బాగా పెరుగుతున్న షేర్ అనుకోండి. సపోజ్ ఇప్పుడు ఐటీసీ అనుకోండి. ఉదాహరణకి ఐటీసీ క్లిక్ చేసి ఐటీసీ లిమిటెడ్ క్లిక్ చేస్తే ఐటీసీ లిమిటెడ్ అప్లై. ఐటీసీ లిమిటెడ్ వచ్చి 20, దాని స్ట్రెంగ్త్, వీక్నెస్ 9, ఆపర్చునిటీస్ 9, థ్రెట్స్ 3. సపోజ్ ఇంకొకటి ఉదాహరణకి ఆర్వీఎన్ఎల్ అనుకోండి. ఉదాహరణకి ఆర్వీఎన్ఎల్, రైల్ వికాస్ నిగమ్, అప్లై. స్ట్రెంగ్త్ 13, వీక్నెస్ 9, ఆపర్చునిటీస్ 5, థ్రెట్ 1. మన పని ఏంటిది? ఏదైతే మీరు కొనదలుచుకున్నారో, ఉదాహరణకి పెన్నీ స్టాక్సే ఉంటాయి. ఉదాహరణకి కేశవరామ్ అనుకోండి, మనం పెన్నీ స్టాక్ ఆ మధ్య చెప్పింది. ఈ కేశవరామ్ క్లిక్ చేస్తున్నాం, అప్లై. స్ట్రెంగ్త్ 27 ఉంది, వీక్నెస్ 7 ఉంది, ఆపర్చునిటీస్ 0 ఉంది, థ్రెట్ 1 ఉంది. అంటే స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది అని చూపిస్తుంది. సపోజు ఆర్ పవర్, ఈ మధ్య అది కూడా మనం రిజల్ట్స్ బాగున్నాయి, టర్న్ అరౌండ్ అయిందని చెప్పడం జరిగింది. ఆర్ పవర్ అప్లై. స్ట్రెంగ్త్ 32 ఉంది, వీక్నెస్ 5, ఆపర్చునిటీస్ 5, థ్రెట్ లేనే లేదని చెప్తుంది. ఇది ఒక ఐడియా కోసమే, ఇది ఒక ఇండికేటరు అంతే తప్ప దీన్నే బేస్ చేసుకొని మనం మిగిలిన అన్నీ చూడక్కర్లే. మన పని ఏంది? ఈ స్ట్రెంగ్త్ ఎంత ఉంది, ప్రతి షేరు మీరు ఇప్పుడు సపోజు ఏదైతే కొనదలుచుకుంటారు అనుకోండి, డిఫెన్స్ స్టాక్స్ అనుకోండి, లేకపోతే ఐఆర్సిటీసీ, ఎనీ కంపెనీ ఏదో ఒకటి మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి కొందామనుకున్నటువంటివి, ఐఆర్సిటీసీ అప్లై. 14 స్ట్రెంగ్త్, వీక్నెస్ 7, ఆపర్చునిటీస్ 5, 3. సపోజు వేదాంత ఒకటి మనం రికమెండ్ చేయడం జరిగింది. వేదాంత క్లిక్ చేస్తున్నా, వేదాంత క్లిక్ చేసి అప్లై. ఓకే, 24 స్ట్రెంగ్త్. అంటే స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండాలి, వీక్నెస్లు, ఆపర్చునిటీస్, థ్రెట్స్ అవి చూసుకోవాలి. ఏది ఎక్కువ ఉంది అంటే స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది అంటే పాజిటివ్, వీక్నెస్ ఎక్కువ ఉండకూడదు, ఆపర్చునిటీస్ ఓకే ఎక్కువ ఉంటే, థ్రెట్స్ ఉండకూడదు. అంటే 0, 1 అంటే పెద్ద కాదు. సపోజ్ ఇప్పుడు మనం ఒకసారి ఈ బిఎస్సి సెన్సెక్స్కి వెళ్దాము. బిఎస్సి సెన్సెక్స్లోకి వెళ్తే ఇంకో టెక్ఎం ఇవాళ బాగా పెరిగింది, ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ, మారుతి. మనం ఏం చేయాలి? టెక్ఎం అనుకోండి. ఉదాహరణకి టెక్ మహేంద్ర అప్లై. 25 ఉంది టెక్ఎం. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఇన్ఫోసిస్, హిందుస్థానీలో సపోజు ఏషియన్ పెయింట్స్ అప్లై. 9 ఉంది, వీక్నెస్ 17 ఉంది. అంటే ఏషియన్ పెయింట్ దూరంగా ఉండమని అర్థం. అంటే వీక్నెస్ ఎక్కువ ఉంది కదా, ఆపర్చునిటీస్ 7 ఉంది. ఎప్పుడైనా స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండాలి, వీక్నెస్ తక్కువ ఉండాలి. సపోజు ఇంకొక స్క్రిప్ట్ చూద్దాం. ఏషియన్ పెయింట్ దూరంగా ఉండమని చెప్తుంది అది. ఎన్టీపీసీ, మారుతి, ఎన్టీపీసీ చూద్దాం. ఎన్టీపీసీ అప్లై. ఎన్టీపీసీ 20 ఉంది, పాజిటివ్. ఇలా మనము పవర్ సెక్టార్ అనుకోండి, ఫార్మా సెక్టార్ అనుకోండి, ఎడ్యుకేషన్ అనుకోండి, మీడియా, ఎంటర్టైన్మెంట్, పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు. ఉదాహరణకి ఐసిఐసిఐ బ్యాంక్, ఎనీ అనమాట. మనం ఏ సెక్టార్లో ఏముందో అనేది మీ ఇష్టం, మీ దగ్గర ఏమున్నాయో చూసుకోండి. ఓకే, 21 ఉంది స్ట్రెంగ్త్. ఓవరాల్ 30 అనమాట. అంటే స్ట్రెంగ్త్ ఇవన్నీ కలిపితే 21, 30, 26, 30 ఉంది. ఉదాహరణకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అప్లై.
22, 29, 17, 5, 22, 7. ఓకే. ఓవరాల్గా మనం చూడవలసింది ఏంటిది? స్ట్రెంత్ ఎక్కువ ఉండాలి. ఇలా మీరు పబ్లిక్ సెక్టార్, బ్యాంకులు, ఫార్మాలు, రియల్ ఎస్టేట్, ఎనీ కంపెనీ మీరు ఇట్లా క్లిక్ చేయాలి, చూసుకోవాలి, దాంతో మీరు ఫాలో అవ్వాలి. ఇవన్నీ ఒక ఐడియా కోసం. అంటే స్ట్రెంత్ ఎక్కువ ఉండాలి షేర్లో. ఒకవేళ వేరే పారామీటర్స్ ఏదైనా లేదు అనుకోండి, స్ట్రెంత్ తక్కువ ఉందనుకోండి, దూరంగా ఉండండి. అంతకుమించి లేదు మీకు ఇంకా వేరే బేసిక్స్, ఫండమెంటల్స్, ప్రాఫిట్ అండ్ లాసు ఎందుకు స్ట్రెంత్ తక్కువ ఉందనేది మీరు కనుక ఫాలో కాగలిగితే ఓకే. ఇవన్నీ ఇండికేటర్లు అంటాం, చెక్ లిస్ట్ అంటాం. ఇవన్నీ మనం గమనించగలిగినట్లయితే అప్పుడు మనకి ఈ విధంగా మనకి తెలుస్తుంది అన్నట్టు. ఓకే. ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఇంకా మీకు ఏదైనా దీని మీద డౌట్స్ ఇటువంటి చాలా చాలా ఉంటాయి. కనీసం వందల్లో ఉంటాయి. చెక్ లిస్టే. మనం ఒక్కొక్కటి నేర్చుకుంటూ పోతూ ఉంటే షేర్ మార్కెట్ కూడా బిజినెస్ పరంగానే చేయాలి. అంతే తప్ప గ్యాంబ్లింగ్ అనో, ఎవరో చెప్పిరనో అట్లా చేయొద్దు. ఎందుకోసం అంటే రోజు రోజు మారిపోతున్నాయి. ఈ మధ్య కాలంలో విపరీతంగా మారుతున్నాయి. ఒకరోజు ట్రంప్ టారిఫ్లు అంటారు, ఒకరోజు చర్చలు అంటారు, ఒకరోజు ఏమి లేదులే పొడిగిస్తున్నాం అంటారు, ఇంకో రోజు లేదు లేదు అవి కంటిన్యూ అంటారు, లేకపోతే టైం దగ్గరికి వచ్చింది అంటారు, లేకపోతే వార్ అంటారు, లేకపోతే జియో పొలిటికల్ వార్ అంటారు, లేకపోతే మన దగ్గరనో ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక రూపంలో ఏదో ఒకటి మార్కెట్ మీద బ్యాడ్ ఉంటుంది, గుడ్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఫస్ట్ వరకే ఇది మనకి. మళ్ళీ ఫస్ట్ వీక్ తర్వాత మనకి మార్కెట్లు మళ్ళీ ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి. అవన్నీ మళ్ళీ బాగా పెరగడం జరుగుతుంది. ఇవన్నీ మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్. ఓకే. ఉంటా. థ్యాంక్ యూ. సెలవు.